శివాలయానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఉన్న లింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఎందుకుంటుంది? దీని వెనుక పురాణ సంబంధమైన ఆధ్యాత్మిక మరియు వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. అవేంటంటే నిరంతర ధ్యానం. నందీశ్వరుడు పరమశివుడికి పరమభక్తుడు మరియు వాహనం. పురాణాల ప్రకారం నంది ఎప్పుడూ శివుడిని ధ్యానిస్తూనే ఉంటాడు. తన ప్రభువు అయిన శివుడిని ఒక్క క్షణం కూడా వదలకుండా చూడాలనే భక్తితో ఆయన వైపే తదేక దృష్టితో చూస్తూ ఉంటాడు. ఇది భక్తుడికి ఉండాల్సిన ఏకాగ్రతకు సంకేతం. 2. జీవుడు దేవుడికి ఉన్న సంబంధం. ఆధ్యాత్మికంగా నందిని జీవుడికి చిహ్నంగా, శివుడిని పరమాత్మకు చిహ్నంగా భావిస్తారు. జీవుడు తన మనసును అటూ ఇటూ తిప్పకుండా ఎల్లప్పుడూ పరమాత్మ వైపే లగ్నం చేయాలని నంది మనకు చెబుతుంది. వైజ్ఞానిక కారణం ఏంటంటే శివలింగం నుండి వెలువడే అపారమైన శక్తిని సామాన్య మానవులు నేరుగా తట్టుకోలేరు. ఆ శక్తి ముందుగా నందిని తాకి ఆ తరువాత భక్తులకు చేరుతుంది. దీనివల్ల ఆ శక్తి తీవ్రత తగ్గి మనుషులకు ప్రశాంతతను ఇస్తుంది. ద్వారపాలకుడిగా నంది. నంది కేవలం వాహనమే కాదు, శివగణాలకు అధిపతి. కైలాసానికి ద్వారపాలకుడు ఆయనే. అందుకే లోపల ఉన్న శివుడి అనుమతి కోసం నంది వద్ద ప్రార్థించడం ఒక ఆచారం. అందుకే నంది చెవిలో కోర్కెలు చెప్పే సాంప్రదాయం కూడా వచ్చింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే శివలింగానికి నందికి మధ్యలో ఎప్పుడూ నడవకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే వారిద్దరి మధ్య నిరంతర శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవాహానికి అడ్డు రాకూడదనే దీని వెనుక ఉన్న ఉద్దేశం. హర హర మహాదేవ్.